రైతులు లాభదాయకంగా ఉండాలంటే పశువులు ఆరోగ్యంగా ఉండాలని జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణాధికారి డాక్టర్ మాజిద్ అహ్మద్ అన్నారు. పశువులకు కృత్రిమ గర్భధారణ వల్ల ఆడదూడలు జన్మించే అవకాశం అధికంగా ఉంటుందన్నారు. కోటగిరి మండలం కొత్తపల్లి గోపాలమిత్ర కేంద్రం పరిధిలో గల సుద్దిలం గ్రామంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ ఆదేశాల మేరకు జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశు సంవర్ధక శాఖ సహకారంతో ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్సా శిబిరం నిర్వహించారు. దీంతో పాటు దూడల ప్రదర్శన, పాడి పశువుల పాల ఉత్పత్తి పోటీలు నిర్వహించారు. ఈ గర్భకోశ వ్యాధి చికిత్సా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణ అధికారి మాజిద్ అహ్మద్, మాజీ సర్పంచ్ గోపు సాయిలు, గ్రామ కార్యదర్శి కవితలు పాల్గొని గోమాతకు పూజలు చేశారు. పొతంగల్ రూద్రూర్ పశు వైద్యాధికారులు డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ సంతోష్ కుమార్ సుమారు 52 పశువులకు పరీక్షలు చేయగా అందులో 26 పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు, 2 పశువులకు కృత్రిమ గర్భధారణ, 24 దూడలకు నట్టల నివారణ మందులు వేశారు. రైతులకు చికిత్స కావలసిన మందులను పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దూడల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని కృత్రిమ గర్భధారణతో జన్మించిన దూడలను చూసి గోపాలమిత్ర రామును అభినందిస్తూ దూడలకు నట్టల నివారణ మందులను వేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పాడి పశువుల పాల ఉత్పత్తి పోటీలో పాల్గొన్న పశువులను చూసి సంతోషం వ్యక్తం చేశారు. పోటీలో పాల్గొన్న పాడి రైతులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను పాడి రైతులకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా పాడి రైతులకు ఉచిత మందులు పంపిణీ చేశారు. రైతులకు లింగ నిర్ధారిత వీర్యం కరపత్రాలను అందజేసి లింగ నిర్ధారిత వీర్యంతో పశువులకు కృత్రిమ గర్భధారణ చేసుకుంటే లింగ నిర్ధారిత వీర్య నాళికల వినియోగం వలన 90% కంటే ఎక్కువ మేలుజాతి ఆడదూడలు పుట్టే రైతులకు పశు పోషణ మరింత లాభసాటిగా ఉంటుందని సూచించారు. ఈ సందర్భంగా కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు మాట్లాడుతూ పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామాన ఉచిత పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రైతులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ఉచిత పశు వైద్య శిబిరాలను పశువులున్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణ అధికారి మాజిద్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో ఇప్పటి వరకు 35 గోపాలమిత్ర కేంద్రాలలో ఉచిత పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా నేడు కోటగిరి మండలం సుద్దిలం గ్రామంలో ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్సా శిబిరం నిర్వహించామని, శిబిరానికి విశేష స్పందన లభించిందని అన్నారు. ఈ చలికాలంలో పశువులు ఎదకొస్తాయి కాబట్టి పశువులు ఉన్న రైతులు అందుబాటులో ఉన్న గోపాలమిత్ర ద్వారా కృత్రిమ గర్భధారణ చేయించుకోవాలని అన్నారు. అదేవిధంగా లింగ నిర్ధారిత వీర్య కణాలతో కృత్రిమ గర్భధారణ చేయించుకుంటే 90% కంటే ఎక్కువ ఆడదూడలు పుడతాయని, ఆ లింగ నిర్ధారిత వీర్య కణాలు గోపాలమిత్ర వద్ద ఉన్నాయని, అందుబాటులో ఉన్న గోపాలమిత్ర ద్వారా కృత్రిమ గర్భధారణ చేయించుకుని పాడి రైతులు ఇలాంటి మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకుని మేలుజాతి ఆడదూడలను పొందాలని ఆయన మాజీ సర్పంచ్ గోపు సాయిలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జగదీష్ పటేల్, వెటర్నరీ లైఫ్ స్టాక్ ఆఫీసర్ మంజుల, వెటర్నరీ అసిస్టెంట్ సుధీర్ గౌడ్, గోపాలమిత్రులు కొత్తపల్లి రాము, కొడిచెర్ల నగేష్, ఎగ్డోలి సాయిలు, హంగర్క ఫారం రియాజ్, మైత్రి రాజేష్, రైతులు తోట అనిల్ కుమార్, సొసైటీ డైరెక్టర్ సురేష్ పటేల్, చంద్రకాంత్, సురేష్ పటేల్, విఠల్ పటేల్, దత్తు పటేల్, ఈశ్వర్, నరేందర్, డాక్టర్ అనిల్, సైదయ్య, శంకర్, శివకుమార్, బంగారయ్య, సాయిరెడ్డి, వినోద్, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. లేదా ఆ 10% మగదుడ్డలు పుడితే ఆ రైతుకు రిటర్న్ ఆ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నేను కోరేది ఏంటంటే ఇంత మంచి టెక్నాలజీ, ఇప్పుడు ఇంత మంచి ఇక్కడ మన గోపాలమిత్ర సర్వీసెస్ కానీ, మా పశు వైద్య శాఖ డాక్టర్లు కానీ అందరు ఉన్నారు. అందరి సహకారంతో మనం ఇక్కడ ఈ సంవత్సరం ఈ దూడల ప్రదర్శన మరియు పాల ఉత్పత్తి పోటీలాగా నిర్వహించడం జరిగింది. అందులో వాళ్ళకు ప్రోత్సహించడం కోసం చిన్న చిన్న ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈరోజు గర్భకోశ వ్యాధులు దాదాపు ఒక 35 నుంచి 40 పశువులకు చూడడం జరిగింది. మరి వీటికి ఈరోజు చూసుడే కాకుండా వీటికి తర్వాత కూడా ఫ్యూచర్లో ఫాలోఅప్ చేసి ఇలా కనీసం ఒక సగం గేదెలు అయితే మనకు చూడు చేయాలని మా ప్రయత్నం ఉంది. అందులో మీ సహకారం మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒకవేళ గేదెలు చూడు కాకపోతే మళ్ళీ అది రైతు నష్టం చాలా జరుగుతుంది. పాలు ఇవ్వకపోతే, చూడు లేకపోతే అది ఒక పెద్ద బరువు ఉంటుంది. ఆ బరువు లేకుండా మనకు ఉత్పత్తి మంచిగా ఉండాలని మన కోరిక ఒకటి. రెండవది, ఈ సక్సెస్ ఆర్డర్ సెమెన్ లింగ నిర్ధారణ వీర్యం ద్వారా మనం ఆడదుడ్డలు పుట్టిద్దామని ఆ ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది.
అందరికి మీ సహకారం మాకు కావాలా. మా సర్వీసెస్ మీకు అందుబాటులో ఉంచుతాం. మరి మీకు ఎమర్జెన్సీ ఉన్నా, ఏ విధంగా ఇష్యూస్ ఉన్నా లోకల్ ఇక్కడ వెటర్నరీ డాక్టర్స్ ఉంటారు, మరియు గోపాల్ మిత్రులు ఉంటారు. పశు సంవర్ధక శాఖ ఈడీ గారికి, డాక్టర్లు మరియు పశు సంవర్ధక శాఖ వైద్య బృందానికి, పత్రికా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు ప్రభుత్వం మనకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏడీ గారు కానీ డాక్టర్ గారు చెప్పినట్టు మరి పశువులు పెంపకం తగ్గింది, దాన్ని పెంచాలనే ఆలోచనతోని సర్కారు మనకు ఈ సౌలతులు ఇస్తుంది. కావున మనం ప్రతి ఒక్కళ్ళం పశువులు పెంపడానికి ప్రయత్నం చేయాలి. పాత పద్ధతి లెక్క పోతులు పెట్టుకొచ్చినామని కాకుండా వాళ్ళు అన్నట్టు మనం దుడ్డ పుడుతుంది అని గ్యారెంటీ ఇస్తారు. కాబట్టి వారి సూచన మేరకు మనం కూడా వాళ్ళని వాడుకోవాలని, వాళ్ళు పనిచేయడానికి మనకు సిద్ధంగా ఉన్నారు. మనం కూడా వాళ్ళని వాడుకోవాలా. మరి ఈరోజు రాష్ట్ర సర్కారు కూడా వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ, మీ అందరికీ తెలిసిన విషయమే, రైతు రుణమాఫీ చేసింది. మరియు సన్నాలకు 500 బోనస్ కూడా కేటాయించింది. సర్కారు మనకు అన్ని రకాలుగా రైతులకు ముందు ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి మనమందరం వారికి కూడా సహకరిస్తూ మన పనులు కూడా శ్రద్ధతో చేసుకుందామని ఆశిస్తూ